ఉపాధి హామీ పనుల్లో ఎటువంటి అవకతవకలకు పాల్పడినా సహించేది లేదని ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలన్నీ కూలీలకు అందించాలని పొదిలి ఏపీఓ శ్రీ మహాలక్ష్మి అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం ఏపీఓ నూతనంగా బాధ్యతలు తీసుకున్న మహాలక్ష్మి పలు పంచాయతీల్లో జరుగుతున్న పనుల గురించి తెలుసుకున్నారు. కొండేపి నుంచి పొదిలికి బదిలీపై వచ్చినట్లు ఆమె తెలిపారు. కూలీల దినసరి వేతనం 307 రూపాయలు ప్రభుత్వం అందించనుందని, పని కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి పని కల్పిస్తామని ఆమె తెలిపారు. పనుల విషయాలలో ఎటువంటి అవకతవకలు జరిగినా తన దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు. మనం ఉపాధి హామీ పథకం కింద అందరికీ పని చేసేటట్లు చూసుకుంటాము. అంతేకాకుండా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే, సమస్యలు ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి. వెంటనే సాల్వ్ చేసి గౌరవనీయులైన ఎంపీడీఓ గారి ద్వారా పనులు కానీ తర్వాత ఏమన్నా మా దృష్టికి తీసుకొచ్చినా వెంటనే వాళ్ళకి ముందుండి ఎక్కువ టైం పాటించి వాళ్ళకి సేవ చేస్తామని తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఇప్పుడు కూలీ రేటు కూడా కంపల్సరీ రావాలి. ఈ ఉపాధి హామీ కూలీలందరూ ఈ పథకాన్ని ఉపయోగించుకొని వెంటనే మనకి యావరేజ్ ఏజ్ కూడా పడాలి. కొలతల ప్రకారం పనిచేస్తే 307 రూపాయల దాకా కంప్యూటర్లో దినసరి వేతనం ఉంది. కాబట్టి దానికి సంబంధించి మన టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు కొలతల ప్రకారం పనిచేస్తే ఈ పేమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మన ఉపాధి కూలీలందరూ దీనిని ఉపయోగించుకొని ఉపాధి హామీ పథకాన్ని ముందుకు నడపవలసిందిగా కోరుచున్నాము. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే బీమా పథకం కూడా స్టార్ట్ చేయటం జరుగుతుంది. కమిషనర్ గారు మీటింగ్ జరుగుతుంది సాయంత్రము.